ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, శివమహాపురాణంలో 24 భాగాలు మనం పూర్తి చేసుకున్నాం. శతరుద్ర సంహితలో ఉన్నాం మనం. నిన్నటి రోజున నంది గణాధ్యక్షుడు కావడం, కాలభైరవుని యొక్క వీరభద్రుడి యొక్క శరభావతారం, అలాగే గృహపతి అవతారం ఈశ్వరుడిది, అలాగే యక్షేశ్వర అవతార గాథలు, ఇవన్నీ కూడా నిన్నటి రోజున మనం శ్రవణం చేయగలిగాం ఈశ్వరుడి యొక్క దివ్యానుగ్రహంతో. ఈ రోజున మిగిలినటువంటి శివుడి యొక్క అవతారాలని ఈ శతరుద్ర సంహితలో అనుసంధానం చేసుకుందాం. ముందుగా శివుడి యొక్క దశావతారాలు. విష్ణువుకి ఎట్లా అయితే దశావతారాలు ఉన్నాయో ముఖ్యమైనవి, అలాగే శివుడికి కూడా ఉన్నాయి. సూత మహర్షుల వారు శౌనకాది ఋషులతో చెప్తూ ఉన్నాడు, ఓ తపోధనులారా, ఉపాసనా కాండ ద్వారా తమని ఆరాధించేటటువంటి సత్పురుషులకి భుక్తిని ముక్తిని ఇచ్చేటటువంటి ఈ శివ శక్తులు ఇద్దరు 10 అవతారాలను గురించి చెబుతాను వినండి అంటున్నాడు. శివశక్తులు, శివుడు, శక్తి అంటే అమ్మవారు. అందులో మహాకాలావతారం మొదటిది. అప్పుడు శక్తి మహాకాళి. తార అనేది 2వ అవతారం. దానికి శక్తి తారా, దీర్ఘం తీస్తే అమ్మ, హ్రస్వం అయితే అయ్యవారు. వీళ్ళిద్దరూ తమ సేవకులకు భుక్తిని ముక్తిని ఇస్తారు. అలాగే బాలభువనేశ్వరుడు 3వ అవతారం. దానికి శక్తి బాలభువనేశ్వరీదేవి. షోడశ శ్రీ విద్యేశ్వరుడు 4వ అవతారం. దాని యొక్క శక్తి షోడశి శ్రీ విద్యాదేవి. భైరవుడు 5వ అవతారం. దాని యందు పార్వతి భైరవి. శివుడి యొక్క 6వ అవతారం చిన్న మస్తకుడు. ఆ అవతారంలో గిరిజాదేవి చిన్న మస్తా అనబడుతుంది. 7వ అవతారం ధూమవంతుడు. దానిలో శక్తి ధూమవతి లేదా ధూమావతి. 8వ అవతారం బగళాముఖుడు. దాని యొక్క శక్తి బగళాముఖి. మహానంద 9వ అవతారం. దాంట్లో మాతంగుడు శివుడి పేరు, అమ్మవారి పేరు మాతంగి. 10వ అవతారం కమలుడు. ఆ అవతారంలో అమ్మవారి పేరు కమల. తంత్రశాస్త్రంలో నిగూఢంగా ఉన్నటువంటి ఈ శక్తులని ఉపాసించినటువంటి వాళ్ళకి సర్వమైనటువంటి కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెబుతారు. ఇక ఏకాదశి రుద్రులు 11 మంది. పూర్వం దేవతలందరూ రాక్షసుల వల్ల ఓడింపబడి తమ యొక్క నగరమైనటువంటి అమరావతిని విడిచిపెట్టి భయంతో పారిపోయి తమ తండ్రి అయినటువంటి కశ్యప ప్రజాపతి యొక్క ఆశ్రయం పొందారు. ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. శివభక్తుడైనటువంటి ఆ కశ్యపుడు వాళ్ళందరినీ ఓదార్చి కాశీనగరానికి వెళ్ళి అక్కడ ఒక లింగాన్ని స్థాపించి నిత్యము దాన్ని యథాశాస్త్రీయంగా అర్చిస్తూ ఆ విశ్వేశ్వరుని గురించి గొప్పగా తపస్సు చేశాడు. అతడి తపస్సుకి సంప్రీతుడైనటువంటి శంకరుడు ప్రత్యక్షమైనాడు. నీ అభీష్టాన్ని చెప్పు అన్నాడు. అప్పుడు కశ్యపుడు, ఓ దేవదేవ శరణాగత వత్సల, నా పుత్రులు నీ భక్తులైనటువంటి దేవతలు అసురుల చేతిలో ఓడిపోయి దుఃఖిస్తున్నారు. ఈ విషయంలో విష్ణువు కూడా అసమర్థుడైనాడు వాళ్ళని రక్షించడానికి. నీవు నా గర్భంలో పుట్టి దేవతలను రక్షించు అని ప్రార్థించాడు. అతని ప్రార్థనను మన్నించినటువంటి శంభుడు కశ్యపుడికి సురభియందు 11 రూపాలలో అవతరించాడు.
సురభి మన ప్రజాపతి యొక్క 13 భార్యల్లో ఒక ఆమె. 11 రూపాల్లో పుట్టాడు. ఆ 11 పేర్లు, 11 అవతారాలు: కపాలి, పింగళుడు, భీముడు, విరూపాక్షుడు, విలోహితుడు, శాస్త, అజపాత్, అహిర్భుజ్ఞుడు, శంభుడు, చండుడు మరియు భవుడు. ఈ పేర్లు గల 11 రుద్రులకి సురభీపుత్రులు అనేటువంటి పేరు కూడా ఉంది. ఈ రుద్రులు యుద్ధంలో దేవతలకు సహాయులై రాక్షసులను సంహరించారు. వీరు దేవకార్యం కోసం పుట్టారు. వీరు ఈశాన్య దిక్కులో నివసిస్తూ సర్వదా భక్తులను రక్షిస్తూ ఉంటారు. వారి యొక్క అనుచరగణం సర్వలోకాలను కోటానుకోట్ల సంఖ్యలో ఉన్నారు. ఆ తరువాత దుర్వాసుడు యొక్క అవతారం. దూర్వాసుడు అనకూడదు, దుర్వాసుడు. పూర్వం బ్రహ్మపుత్రుడు, తపస్యాలి, బ్రహ్మవేత్త అయినటువంటి అత్రి మహర్షి అనసూయతో కలిసి సుఖంగా ఆశ్రమ జీవితాన్ని గడుపుకుంటున్నాడు. ఒక రోజున భార్య పుత్రవాంఛను వెల్లడించింది. ఆయన నిర్వీంఛ్య నదీ తీరానికి వెళ్ళాడు. అప్పుడు భార్య కోరిక నెరవేర్చడానికి ప్రత్యక్ష కులము అనేటువంటి ఒక పర్వతం దగ్గర ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకొని అనసూయాదేవి ఆయనకి తగినటువంటి పరిచర్యలు చేస్తూ ఉండగా శంకరుని గురించి తపస్సు చేశాడు. పుత్రార్థి అయి ఆయన తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటే అగ్నిజ్వాలలు పుట్టి 3 లోకాలను దహింపజేయడం మొదలుపెట్టింది. అప్పుడు లోకహితాన్ని కోరి సృష్టి, స్థితి, లయకర్తలైనటువంటి బ్రహ్మ, విష్ణు, రుద్రుడు ముగ్గురు కూడా ప్రత్యక్షమైనారు. నాయనా, నీ కోరిక చెప్పు అన్నారు. అప్పుడు అత్రి మహర్షి నమస్కరించి, ఓ త్రిమూర్తులారా, మీ ముగ్గురు 3 లోకాలకి వందనీయులు, సందేహం లేదు. కానీ నేను పుత్రార్థినై ఈశ్వరుణ్ణి మాత్రమే ధ్యానించాను. ఈశ్వర శబ్దం పార్వతీపతి అయినటువంటి శంకరుడి యందు మాత్రమే వర్తిస్తుంది కదా. మరి పూజనీయులైనటువంటి మీ ముగ్గురు ఎందుకు వచ్చినట్లు? ఇందులో మీ వాంఛితం కూడా ఏమైనా ఉందా? దయచేసి నాకు చెప్పండి అని అడిగాడు అత్రి. అతని మాటలకు సంతోషపడి త్రిమూర్తులు ముగ్గురు కూడా కలిసి జవాబిచ్చారు. ఓ అత్రి మహర్షి, మేము ముగ్గురం ఒకే ఈశ్వర తత్వానికి చెందిన వాళ్ళం. ఇది పట్టుకోవాల్సిన పాయింట్ సాధకులు. మేము ముగ్గురు వేరువేరు కాదు, ముగ్గురు ఒకే ఒక ఈశ్వర తత్వానికి చెందిన వాళ్ళు. మాలో మాకు భేదం లేదు. సృష్టి వ్యక్తం కాకముందు అవిభాజ్యంగా ఉన్నటువంటి ఆ ఏకైక ఈశ్వర తత్వమే మేము ముగ్గురం కలిపిన తత్వం. సృష్టి వ్యక్తమైనటువంటి తరువాత సృష్టి యొక్క వ్యాపారం అంటే సృష్టి యొక్క బాధ్యతలు నిర్వహించడం కోసం 3 తత్వాలుగా మేము విభాగింపబడాం. ఆ తత్వానికి చెందిన వాళ్ళమే మేము. అతి పవిత్రులైనటువంటి మీ దంపతులకి మా అంశ వల్ల 3 కొడుకులు పుట్టి మీ కీర్తిని వర్ధిల్లపు చేస్తారు. ఇలా వరమిచ్చి అంతర్ధానమైనారు త్రిమూర్తులు. ఆయన పేరు అత్రి, అంటే త్రిగుణాలను జయించినవాడు. ఆమె పేరు అనసూయ, అసూయ అనేది లేదు. అలాంటి దంపతులు కాబట్టి త్రిమూర్తులు ముగ్గురు వచ్చారు అనుగ్రహించడానికి. కాబట్టి మనకు కూడా భగవద్ అనుగ్రహం కావాలంటే ముందు త్రిగుణాలకు అతీతంగా ఉండేటట్టు ప్రయత్నం చేయాలి. అలాగే అసూయ లేకుండా ఉండాలి. సరే, ఆ వరాలు పొంది 2 దంపతులు ఆనందంతో ఇంటికి వచ్చారు. కొంతకాలానికి బ్రహ్మ యొక్క అంశ వల్ల చంద్రుడు వాళ్ళ కొడుకుగా పుట్టాడు. అప్పుడు దేవతలు అతన్ని సముద్రంలో పడేశారు. తిరిగి చంద్రుడు సముద్రం నుండి ఆవిర్భవించాడు క్షీరసాగర మథనం చేసినప్పుడు. విష్ణువు యొక్క అంశ వల్ల దత్తుడు అంటే దత్తాత్రేయుడు ప్రభవించి సన్యాస పద్ధతిని లోకంలో వర్ధిల్లజేశాడు. అవధూత తత్వం. రుద్రుడి యొక్క అంశతో దుర్వాస మహర్షి పుట్టి లోకంలో ధర్మాన్ని వర్ధిల్లజేశాడు.
ఓ దయానిధి, పరమేశ్వర, ఏమిటయ్యా నీ అనుగ్రహం అని అందరూ ఆశ్చర్యపోయే విషయం. ఆ తరువాత పరమ తపోనిరతుడైనటువంటి ఆ దుర్వాసుడు బ్రహ్మ యొక్క తేజస్సును వృద్ధి పొందించాలనేటువంటి కోరికతోటి అనేక మంది యొక్క ధర్మనిష్టను పరీక్షించాడు. ఇది అంతేగాని ఆయన ఏం కోపిష్టి కాదు, పరీక్షాధికారిగా ఉన్నాడు. వాళ్ళల్లో అంబరీషుడి యొక్క వృత్తాంతాన్ని చెబుతాను వినండి అన్నాడు. పూర్వం సూర్యవంశంలో పుట్టినటువంటి అంబరీషుడు అనేటువంటి మహారాజు 7 ద్వీపాలతో కూడినటువంటి సమస్త భూమండలాన్ని పరిపాలించాడు. అతడు విష్ణు భక్తుడు. ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరిస్తుండేవాడు. ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి నాడు ఆ తిథి వెళ్లకుండా పారణ చేయడం దాని యొక్క నియమం. పారణ అంటే భోజనం. ఒక రోజున అంబరీషుడు తన వ్రతనిష్ఠలో ఉండగా ద్వాదశి తిథి రోజు దుర్వాస మహర్షి తన యొక్క శిష్యగణంతో రాజదర్శనానికి వచ్చాడు. రాజు మహర్షికి అతిథి సత్కారాలు చేశాడు. భోజనానికి సిద్ధం కావాలి అని ప్రార్థించాడు. మహర్షి సరే అని స్నానం కోసం నదికి వెళ్ళి రాజు యొక్క వ్రతనిష్ట ఎలాంటిదో అని పరీక్షించాలనుకొని ఆలస్యం చేశాడు, రాకుండా. ఇక్కడ అంబరీషుడు దుర్వాస మహర్షి ఎంతకి రాకపోయేసరికి ద్వాదశి ఘడియలు దాటిపోతున్నదనేటువంటి అనుమానంతో తన కొలువులో ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క సూచన మేరకి నీటిని మాత్రమే తాగి మహర్షి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకని నీటిని మాత్రమే తాగాడు? నీరు ఆహారం కిందకు రాదు. పోనీ నీరు లేకపోతే జీవులు బతకలేవు కాబట్టి అది ఆహారంలో భాగమే. అంటే ఆహారం తీసుకున్నట్లు అవుతుంది, తీసుకోనట్లు అవుతుంది. ఇది విచిత్రం ఇక్కడ. అందుకని జలం మాత్రం పానం చేయమని ఏకాదశి వ్రతాన్ని ముగించమని బ్రాహ్మణులు చెప్పారు. ఇంతలో ఈయన ఎప్పుడైతే జలపానం చేశాడో స్నానం ముగించుకొని దుర్వాసుడు తన శిష్యులతో వచ్చి, రాజు నేను రాకుండానే జలపానం చేశాడని తెలుసుకొని అతిథిని భోజనానికి ఆహ్వానించి అతిథి రాకుండా జలపానం చేసినటువంటి రాజు యొక్క దౌష్యానికి ఆగ్రహోదగ్రుడైనాడు. వెంటనే అతన్ని దహించడానికి సిద్ధపడ్డాడు. వెంటనే రాజును రక్షిస్తూ ఉన్నటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి చక్రం మహర్షి శివస్వరూపుడని ఎరుగగా ఆయన్ని దహించడానికి బయలుదేరింది. ఇంతలో ఆకాశవాణి, ఓ అంబరీష, ఈ సుదర్శన చక్రాన్ని శంకరుడే విష్ణుమూర్తికి ఇచ్చాడు. ఆ విష్ణువు నిన్ను మెచ్చుకొని నీకిచ్చాడు. ఈ దుర్వాసుడు సాక్షాత్తు రుద్రస్వరూపుడు. ఆయన యొక్క అంశతో పుట్టినవాడు. ఇతడు అసాధారణ మహామహిమాన్వితుడు. వెంటనే చక్రాన్ని శాంతింపజేయి. మహర్షి కేవలం నీ యొక్క వ్రతనిష్టని పరీక్షించి నిన్ను అనుగ్రహించడం కోసం మాత్రమే వచ్చాడు. ఆయన్ని శరణు వేడుకో, నీకు శుభాలు కలుగుతాయి అని అశరీరవాణి పలికింది. రాజు వెంటనే చక్రాన్ని ప్రార్థించి శాంతింపజేసి మహర్షిని స్తుతించి ఆయన యొక్క ఆశీర్వచనాలను పొందాడు. ఇక్కడ భాగవతంలో కథకి ఇక్కడికి కొద్దిగా తేడా ఉంటుంది. వీడికి ఏమిటి కారణం అని పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, గురువులు, అనేక కల్పాల్లో ఈ కథలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి శ్వేతవరాహ కల్పం నడుస్తోంది. అలా కల్ప భేదాన్ని అనుసరించి ఒక్కొక్క కల్పంలో కొంచెం కొంచెం తేడాతో ఇవే కథలు మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. అందువల్ల చిన్న చిన్న తేడాలు ఉంటాయి. అంత మాత్రం చేత పురాణాలను మనం తక్కువ చేయకూడదు. ఇది విషయం. సరే, అంతేకాదు, దుర్వాస మహర్షి రాముణ్ణి కూడా పరీక్షించి ఆయన యొక్క దృఢ నియమానికి ప్రీతుడై వరాలిచ్చి అనుగ్రహించాడు. దుర్వాసుడు ఒక సందర్భంలో శ్రీకృష్ణుడు కూడా పరీక్షించి వరాలు ఇచ్చాడు. ఇవన్నీ మనకి భాగవతంలో కనపడతాయి, రామాయణంలో కనపడతాయి. ఉత్తర రామాయణంలో ఉంటుంది ఇది రాముణ్ణి పరీక్షించిన కథ.
దశమస్కంధంలో ఉంటుంది కృష్ణుణ్ణి పరిశీలించినటువంటి కథ. స్వతంత్ర ప్రవర్తనుడైనటువంటి దుర్వాసుడు ఒకనాడు ద్వారకా నగరానికి వెళ్ళాడు. కృష్ణ మందిరంలోకి ప్రవేశించాడు. అక్కడ వాళ్ళను చూసి ఒకసారి మందహాసం చేస్తూ, కోపిస్తూ, సుముఖుడవుతూ, విముఖుడవుతూ, భోజనం వద్దంటూ మళ్ళీ తింటూ, అందరి వంట తనే తింటూ, మంచం మీద నిద్రపోతూ, భూమి మీద దొర్లుతూ, ఎక్కడికో పోతూ తిరిగి వస్తూ ఇలా స్వేచ్ఛా సంచారి అయి ఉన్నాడు. ఒక రోజున, కృష్ణ, నాకు పాయసం మీద వేడుక పుట్టింది, నాకు పెట్టించు అన్నాడు. వెంటనే కృష్ణ పరమాత్మ ఆ కోరిక నెరవేర్చాడు. ఆ పాయసాన్ని తాను కొంత తిన్నాడు. పక్కనే ఉన్నటువంటి రుక్మిణీదేవి అంగములకు కొంత పూసి కొంత తన శరీరానికి పూయమని అన్నాడు కృష్ణుణ్ణి. తదుపరి రుక్మిణిని గుర్రంగా చేసుకొని రథానికి ఆమెను పూంచి తాను రథమెక్కి సకల యాదవులు చూస్తూ ఉండగా కృష్ణుడు వెంటరాగా నగర సంచారం చేసి తిరిగి వచ్చాడు. అలసిపోయినటువంటి రుక్మిణి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె మీద ఇంత దుమ్ము జల్లి దక్షిణ దిక్కుగా విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆశ్చర్యము, భయం ఈ రెండింటితోటి ఆ రుక్మిణి కృష్ణులు ఆయన వెంటపడ్డారు. వాళ్ళను చూసి మహర్షి, కృష్ణ, మీ దంపతులను కష్టపెట్టినట్టున్నాను, నువ్వు కోపాన్ని జయించావు, నీకు వరమిస్తున్నాను. లోకంలోని జనులు తమ్ము తాము ఎంతగా ప్రేమించుకుంటారో అంతకు మించినటువంటి ప్రేమ నీ యందు చూపుతారు. కృష్ణుడి మీద ప్రేమ మనందరికీ కలగడానికి దుర్వాసుడు ఇచ్చినటువంటి వరం. మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో కృష్ణుడిని కూడా అంత ప్రేమిస్తారు. గొప్ప మహిమతోటి ఒప్పారుతూ నువ్వు లోకవంజుడు అవుతావు. అతి భక్తితో పాయసాన్ని నా సర్వాంగాలకు పూసావు, కానీ అరికాళ్లలో పూయలేదు. కాబట్టి ఆ అరికాళ్లలో నీకు అపాయం ఉంది అన్నాడు. అందుకనే అవసాన కాలంలో కృష్ణ పరమాత్మ ఒక కాలు మీద ఒక కాలు వేసుకొని ఆ బొటన వేలు ఊపుతూ ఉన్నాడు. అదేదో లేడీ యొక్క తలాన్ని భ్రమించి ఒక వేటగాడు బాణంతో వేస్తే ఆ బొటన వేలులో దిగబడింది బాణం. దాంతో ప్రాణం విడిచిపెట్టాడు పరమాత్మ. ఆ అపాయం నీ యొక్క పరమపద ప్రాప్తికి కారణమవుతుంది. కాబట్టి దాన్ని అశుభం అనుకోకూడదు. ఋషుల ఎడ, మునుల పట్ల, బ్రాహ్మణుల విషయంలో భక్తి విడిచిపెట్టకూడదు అని పలికి వెళ్ళిపోయాడు. మరి రాముణ్ణి ఎట్లా పరీక్షించాడో కూడా మనం చెప్పుకోవాలిగా. అది శివపురాణంలో ఇవ్వకపోయినా మరి మీ అందరికీ అనుమానం ఉంటుందిగా. అందుకని దాన్ని ఉత్తరకాండ నుంచి మనం నివృత్తి చేసుకోవాలి. ఒకానొకప్పుడు అంటే రామ అవతారం పరిసమాప్తి కావాల్సి వచ్చినటువంటి సమయం. అప్పుడు దేవతలంతా కలిసి యమధర్మరాజుని బ్రాహ్మణ రూపంలో పంపించారు రాముడి దగ్గరికి. ఆయన వచ్చి, రామ, నీతో అత్యవసరంగా మాట్లాడాలి. మన ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు ఎవ్వరూ లోపలికి రాకూడదు. ఒకవేళ ఎవరైనా అలా వస్తే వాళ్ళ యొక్క శిరచ్ఛేదం చేయాలి. దీనికి ఇష్టమేనా నీకు అన్నాడు. అట్లాగే అని లక్ష్మణుని పిలిచాడు. నాయనా లక్ష్మణ, ఎవ్వరూ లోపలికి రాకూడదు. ఇది నేను మునికిచ్చినటువంటి మాట. ఆ వచ్చిన వ్యక్తికి శిరచ్ఛేదం తప్పదు అని లక్ష్మణస్వామికి చెప్పి లోపలికి వెళ్ళారు ఇద్దరు. వాళ్ళు మాట్లాడుకున్న సమయంలో దుర్వాస మహర్షి వచ్చాడు విసవిస. లక్ష్మణ, తక్షణమే నేను రాముడిని చూడాలన్నాడు. మహాత్మా, రాముడు ఇప్పుడు అత్యవసరమైనటువంటి రాచకార్యంలో ఉన్నాడు, ఎవరిని లోపలికి పంపించకూడదని చెప్పాడు అని ఆయన పరిపరి విధాలుగా ప్రాధేయపడ్డాడు. లక్ష్మణ, నువ్వు గనక ఇప్పుడు నన్ను పంపించకపోతే మీ వంశాన్ని, రాముణ్ణి, ఈ నగరాన్ని మొత్తాన్ని శపించేస్తానన్నాడు. అప్పుడు లక్ష్మణుడు ఆలోచించాడు. ఇప్పుడు వెళితే తానొక్కడికే ప్రమాదం, తాను వెళ్ళకపోతే అయోధ్యానగరం, తన యొక్క అన్న, వదిన వీళ్ళందరికీ ప్రమాదం. తానొక్కడు వంశం కోసం నాశనం అయిపోయినా పర్వాలేదు, రాజ్యం బాగుండాలి అని ఆలోచించాడు. లోపలికి వెళ్ళాడు. అప్పటికే సమావేశం అయిపోయింది, బయటకు వస్తున్నారు వాళ్ళు.
ఏం లక్ష్మణ ఎందుకు వచ్చావు నా ఆజ్ఞని ధిక్కరించి అన్నాడు. జరిగిందంతా చెప్పాడు. దుర్వాసుడు వెళ్ళిపోయినాడు. అలాగే యమధర్మరాజు కూడా వెళ్ళిపోయినాడు. మరి రాముడు వెంటనే సభ తీర్చాడు. ఇదిగో నేను ఈ విధంగా మాటిచ్చాను, కానీ మాట దక్కించుకోలేకపోయినాను. నా తమ్ముడు ధిక్కరించాడు నా ఆజ్ఞ. మరి ఇప్పుడు నా తమ్ముడిని నేనేం చేయాలి అన్నా. అప్పుడు వాళ్ళందరూ ఒక ఉపాయం చెప్పారు. మహాత్మా, దేశ బహిష్కరణ శిక్ష, మరణశిక్ష ఈ రెండూ సమానమేనన్నారు. కాబట్టి మీ తమ్ముణ్ణి మన యొక్క అయోధ్య నగరం నుంచి వెళ్ళగొట్టు అన్నారు. లక్ష్మణుడు అంతకుముందు ఏం చెప్పాడో మనకు రామాయణం వినేటప్పుడు మీ అందరికి గుర్తుండాలి. తులసీదాస్ రామాయణం చెప్పుకున్నాం మనం 35 రోజుల పాటు. ఆయన ఏమంటాడో తెలుసా? అన్నయ్య, నిన్ను గనక విడిచిపెడితే నీళ్లలో నుంచి బయటపడ్డ చేప ఏ విధంగా కాసేపట్లో మరణిస్తుందో నేను కూడా అట్లాగే మరణిస్తాను అని అన్నాడు. మరి ఇప్పుడు అన్నయ్యని విడిచిపెట్టిపోతే బతుకుతాడా? వెంటనే ఆలోచించాడు. వెంటనే సరయూ నదిలోకి వెళ్ళిపోయి ఆ సరయూ నదిలో మునిగి తన యొక్క స్వస్థ రూపాన్ని పొందాడు. ఆదిశేషుడి యొక్క రూపాన్ని పొంది మళ్ళీ వెళ్ళిపోయినాడు వైకుంఠానికి. అంటే భగవానుడి కంటే ముందు భగవంతుడి యొక్క పాన్పు వెళ్ళిపోయింది రెడీగా అనుకోవాలి మనం. జై శ్రీరామ్, జై లక్ష్మణస్వామి. అది వాళ్ళ యొక్క వైభవం. ఇదన్నమాట ఆ కథ రామాయణంలో జరిగింది. రాముడికి పరీక్ష పెట్టినటువంటి విధం. సరే, ఒక రోజున దుర్వాస మహర్షి గంగా నదిలో స్నానం చేస్తూ ఉన్నాడు. అప్పుడు వస్త్రం కొట్టుకుపోయింది. ఇక్కడ కూడా మనం గమనించాలి, నదులలో స్నానం చేసేటప్పుడు వస్త్రంతో మాత్రమే స్నానం చేయాలి. డ్రాయర్లతోటి దూకటం, లేకపోతే దిశమలతోటి నదుల్లో దిగటం, ఇట్లాంటి పనులు చేయకూడదు. చక్కగా 2 వస్త్రాలు ఉంటే మరీ మంచిది. ఒకటి మొల కింద నుంచి ఒక వస్త్రం, పైన వస్త్రం. ఇక్కడ దుర్వాస మహర్షి యొక్క వస్త్రం కొట్టుకుపోయింది. సిగ్గుపడి ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉండిపోయాడు. ఆ సమీపంలోనే స్నానం చేస్తున్నటువంటి ద్రౌపదీదేవి విషయాన్ని గ్రహించింది. వెంటనే తన యొక్క చీరను చింపి ఆ ముక్కని మహర్షికి ఇవ్వమని పంపించింది. దానివల్ల మహర్షి యొక్క మర్యాద కాపాడబడింది. ప్రవాహ వేగం వల్ల ఎగువ నుండి దిగువకు వచ్చినటువంటి ఆ వస్త్రం ఆమె రాకుండా ఆమె ఎగువనుంది, దుర్వాస మహర్షి దిగువనున్నాడు. నదిలో విడిచిపెట్టింది. అది నీళ్లలో కొట్టుకుంటూ వచ్చి ఆ ముక్క దుర్వాస మహర్షికి చిక్కింది. ఆయన ఆ వస్త్రాన్ని గ్రహించి తన యొక్క మానాన్ని కాపాడుకున్నాడు. వెంటనే దాన్ని ధరించి పాంచాలి యందు ప్రసన్న చిత్తుడై వస్త్రవృద్ధి అనేటువంటి వరాన్ని ఇచ్చాడు. ఆహా, ఎక్కడ ఉన్నది కథ చూడండి. భారతంలో ఎక్కడా కనపడదు ఈ కథ. అదేదో సినిమా వాడు శ్రీకృష్ణుడు యాపిల్కాయ కోసుకుంటుంటే అప్పుడేదో యాపిల్కాయలు ఉన్నట్టుగా ఆ బాణం తగిలి చేయి కారితే నెత్తులు. ద్రౌపదీదేవి అక్కడే ఉంది. అందరు భార్యలు ఉన్నారు ఆయనకి. ఎవరు పట్టించుకోలే. అందరూ అద్దీసరాండి ఇద్దీసరాండి అంటున్నారు. ఈమె చీర చెంగు పర్రున చిప్పి కట్టింది గుడ్డ అని మనకి సినిమాలో చూపిస్తారు. నిజానికి అది జరక్కపోయినా కూడా ఆ పరమాత్మ యందు అవ్యాజమైనటువంటి ప్రేమ చూపించింది. తనకు తగిలితే ఎంత బాధపడుతుందో ఆ గాయం తన అన్నయ్య అయినటువంటి కృష్ణుడికి జరిగితే అంత బాధపడిందా. అందుకని అక్షయంగా చీరలు ఇచ్చారు అని మన వాళ్ళు సోదాహరణంగా చూపించారు. అన్నీ మహాభారతంలోనే ఉంటాయని అనుకోకూడదు. అష్టాదశ పురాణాల్లో ఎక్కడో చోట ఈ ఘట్టం ఉండి ఉంటుంది బహుశా. లేకపోతే సినిమా వాళ్ళు ఎంతో అధ్యయనశీలురు. కమలాకర కామేశ్వరరావు ఇట్లాంటి వాళ్ళు పురాణ బ్రహ్మలు. వాళ్ళు సముద్రాల రాఘవాచార్యులు గారు వాళ్ళు మధించారు అవన్నీ కూడా. అందువల్ల పార్వతీదేవికి
అవమానం జరగకుండా ఆ కౌరవుల యొక్క సభలో వస్త్రాపహరణ సమయంలో అక్షయంగా వస్త్రాలు ఇచ్చాడు అని కూడా పెద్దలు అంటారు. పాండవులందరికీ సుఖాలు కలిగేటట్టుగా ఆశీర్వదించారు. ఎందుకని? పాండవుల యొక్క పట్టమహిషి చేసినటువంటి గొప్ప పనికి సంతోషపడి. ఒక సందర్భంలో హంసుడు డిభగుడు అనేటువంటి ఇద్దరు రాజులు తనను అవమానించారు. వాళ్ళని విష్ణుమూర్తి చేత తుదముట్టించేశాడు, చంపించాడు. తన బ్రహ్మసేదస్సు చేత భూలోకంలో యథాశాస్త్ర విధితో కూడినటువంటి సన్యాస పద్ధతిని స్థాపించాడు. అనేక మందికి జ్ఞానాన్నిచ్చి మోక్షం వచ్చేటట్టుగా చేశాడు. అంతేకాదు, శివుడి యొక్క విభూతి యొక్క వైభవాన్ని కూడా లోకానికి చాటాడు. అది కూడా మనకి దేవీ భాగవతంలో వస్తుంది ఆ కథ. ఒకానొకప్పుడు దుర్వాస మహర్షి నరకలోకం మీదుగా పైనుంచి వెళుతున్నాడు స్వర్గలోకానికి. కింద హాహాకారాలు వినపడ్డాయి. అది కుంభీపాక నరకం. ఏమిటా అని తొంగి చూశాట ఆ బావిలోకి. ఆయన నుదుటి మీద ఉన్నటువంటి ఆ విభూతి రజను కొంత రాలి ఆ బావిలో పడింది. వెంటనే అక్కడ ఉండే వాళ్ళందరికీ అది ఆ కుంభీపాకం కాస్త మాయమైపోయి నందనవనంగా మారిపోయింది. వాళ్ళు సంతోషంగా కేరింతలు కొట్టడం మొదలుపెట్టారు. ఈ వార్త తెలిసి అక్కడికి ఇంద్రుడు వచ్చాడు. విషయం తెలుసుకున్నాడు. మహాత్మా, మీరు ధరించినటువంటి విభూతి యొక్క వైభవం ఇది అని ఆ దుర్వాస మహర్షిని ఆ నరకవాసులు ఇంద్రుడు కూడా పొగిడారు. అటువంటి ఈ దుర్వాస అవతార చరిత్ర పరమ పావనమైనది. ఆయన కోపిష్టి కాడు, కేవలం పరీక్షాధికారి. ఆయన పరీక్షిస్తాడు. అంబరీషుణ్ణి పరీక్షించాడు. ఎందుకని? ఏకాదశి వ్రతం యొక్క వైభవం, విష్ణు భక్తులు ఎక్కడ కూడా చెడిపోరు, వాళ్ళకి రక్షణ ఉంటుంది అని నిరూపించడానికి ఆయన పరీక్ష పెట్టాడు అక్కడ. చూడండి. అలాగే లక్ష్మణుడి యొక్క అవతారం సమాప్తం కావాలి, రాముడి కంటే ముందే వెళ్ళిపోవాలి ఆయన. దానికోసం ఇలా వెళ్ళి బెదిరించాడు. అంతే తప్ప ఎక్కడా కూడా లోపాలు ఉండవు మహర్షుల యొక్క ప్రవర్తనలో. ఆ తరువాత హనుమత్ చరిత్ర. సూతుడు శౌనకాది మహర్షులతోటి, ఓ మునులారా, రుద్రుడి యొక్క మరొక అవతారం జగత్ ప్రసిద్ధమైనటువంటి హనుమద అవతారాన్ని గురించి సంగ్రహంగా చెబుతాను వినండి. దుర్వాసుడు రుద్రావతారమే అయినా కూడా కొంచెం కోపస్వభావి అయిన కారణంగా భక్తజన ప్రియుడు కాలేకపోయాడు. ఈ హనుమ అఖిల లోకాలకి ఉపకారి, ఆజన్మ బ్రహ్మచారి, దీనవత్సలుడు. కష్టాలలో ఉన్న వాళ్ళని చూసి కరిగిపోతాడు, వెంటనే ఆదుకుంటాడు. అది ఆయన వ్రతం. ఎందుకని? వాళ్ళ గురువుగారి వ్రతం కూడా అదే కదా. గురువుగారంటే రాముడు. ఏమన్నాడు ఆయన గురువుగారు? రామచంద్ర ప్రభు విభీషణుడి యొక్క శరణాగతి సందర్భంలో, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతత్ వ్రతం మమ. రామా, నేను నీ వాడిని అని ఒక్కసారి అంటే చాలట, వాడిని సర్వభూతముల నుండి రక్షిస్తాను అని నా వ్రతం అని చెప్పాడు రామచంద్ర ప్రభు. ఇక్కడ ఈయన కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళని చూస్తే కరిగిపోయి వాళ్ళని కాపాడతాడు. ఇది హనుమంతుడి యొక్క వ్రతం. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆయన యొక్క అనుగ్రహానికై ఆరాటపడి అరుళ్ళు సాచాడు. ఎందుకని? ఆయన ఉంటే కదా సీత జాడ తెలుసుకోరాగలిగింది. ఆయన ఉంటే కదా లక్ష్మణుడు 2 సార్లు బతికాడు సంజీవిని పర్వతం తెచ్చి. ఆదిలక్ష్మి అయినటువంటి సీతాదేవి సైతం ఈ ఆపద నుండి గట్టెక్కించబోయి తండ్రి అని ప్రార్థించింది. అదే పెద్ద మంత్రం అంటారు ఆ శ్లోకం. హనుమాన్ యత్నమాస్తాయ
దుఃఖక్షయకరో భవ అంటుంది ఆ తల్లి. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ. చూడండి, త్వమస్మిన్ కార్యనిర్యోగే, నువ్వు మాత్రమే ఈ కార్యాన్ని సాధించగలుగుతావు. ప్రమాణం హరిసత్తమ దుఃఖక్షయకరో భవ, నా దుఃఖాన్ని గట్టెక్కించగలిగిన వాడివి నీవే నాయనా అని ఆ తల్లి ప్రార్థించింది. మారుతి ప్రాజ్ఞుడు, ఉత్తముడు, సర్వజ్ఞుడు, గొప్ప రాజనీతి విశారదుడు. కాబట్టే విల్లంబులు ధరించి తాపసి వేషంలో ఉన్న రామలక్ష్ములని నమ్మనటువంటి సుగ్రీవుడికి నచ్చజెప్పి వారి యొక్క ప్రజ్ఞను ఎరింగించి సత్య మృదు వచనాలతోటి వాళ్ళిద్దరి మధ్య అగ్నిసాక్షిగా మైత్రీ బంధాన్ని కల్పించాడు. సమీర కుమారుడు అంటే వాయుదేవుడి యొక్క కొడుకు ఆంజనేయుడు, విద్వాంసులలో విద్వత్ శిరోమణి, కవులలో ఉత్తమ కవి. ఎందుకని హనుమద్రామాయణం ఉంది, ఆయన రాసింది కూడా. హనుమద్రామాయణం అంతా రచించి రాముడికి వినిపించాట. రాముడు విని ఆశ్చర్యపోయినాడు. ఎంత మాధుర్యం! హనుమా, బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి వరం ఇచ్చాడు. యావత్ స్థాస్యంతి గిరయః సరితస్య మహీతలే తావత్ రామాయణం లోకేషు ప్రచరిష్యతి అన్నాడు. ఓ వాల్మీకి, నీవు రచించబోయేటటువంటి ఈ రామాయణం ఈ భూమండలం మీద ఎంతకాలం పర్వతాలు నదులు ఉంటాయో అంతకాలం ఉంటుంది అన్నాడు. మరి నీ రామాయణం కనుక వెలుగులోకి వస్తే బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి ఇచ్చిన మాట ఒమ్మవుతుంది అనగానే ఆంజనేయ స్వామి తన యొక్క రామాయణాన్ని సముద్రంలో పడేశాడు. కానీ మన అదృష్టం కొద్దీ కొంత భాగం, కొన్ని శ్లోకాలు మాత్రం లభ్యమైనవి అని అంటారు పెద్దలు. అది హనుమద్ రామాయణం. అటువంటి ఉత్తమ కవి ఆయన. గాయకులలో ఉత్తమ గాయకుడు. తుంబురుడికి నారదుడికి మరి ఒకసారి వివాదం వస్తే ఆ సందర్భంలో వాళ్ళిద్దరి పోటీకి జడ్జిగా ఉన్నాడు ఆయన. తాను పాడి ఆ రత్నాల మన మహతిని కరిగించి బయటికి తీశాడు. అటువంటి మహాత్ముడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.